హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పెసర సత్తుని నేను ఎలా చేస్తాను అనేది డీటెయిల్గా చెప్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంక ఈ సత్తుని సద్దుల బతుకమ్మ పండుగ రోజు నేనైతే కంపల్సరీగా చేస్తాను. ఇంకా 5 రకాల సత్తులు 9 అట్లా చేస్తారు కదా, అందులో ఇది కంపల్సరీగా చేస్తాను. మా పిల్లలకి ఇష్టం కాబట్టి అయితే ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి పెసరపప్పును కొలుచుకోవాలి, కంపల్సరీగా కొలుచుకోవాలి. ఎందుకంటే షుగర్ క్వాంటిటీ అటు ఇటు కాకుండా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండాలంటే కంపల్సరీగా కొలుచుకొని చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి 2 గ్లాసెస్ పెసరపప్పు వేస్తున్నాను. అంటే 1 గ్లాస్ ఇది పావు కేజీతో సమానం. 2 గ్లాసెస్ అంటే హాఫ్ కేజీ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే పెసర సత్తు యొక్క టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. ఓపిక్గా మంటను సిమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. పెసరపప్పు అనేది పచ్చిగా ఉండద్దు, అలాగని బాగా ఫ్రై అవ్వద్దు, మాడకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనకు తెలిసిపోతుంది ఏంటంటే పప్పు అనేది వేగిన కొద్దీ మంచి స్మెల్ వస్తుంది కదా, తెలుస్తుంది పప్పు వేగినట్టు. అట్లాగని పచ్చిగా కూడా ఉండొద్దు, సత్తు అస్సలు బాగుండదు. సో మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పటికి నేను కొంచెం మీడియం పెట్టేసరికి అక్కడక్కడ మాడిపోయింది చూడండి, కాబట్టి మంటను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఏంటంటే అసలు పెసర సత్తు ఇలా కాదు, పెసర్లను తీసుకొచ్చి వాటిని ఇసురురాయి ఉంటాయి కదా, వాటితో ఇసిరి మంచిగా పొట్టుతో చేస్తారనమాట. ఈ సత్తు ఇంకా యమ్మీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇప్పుడు అంత ఓపిక ఇసిరి అంత ఉండదు కాబట్టి డైరెక్ట్ పెసరపప్పుతో చేస్తున్నాను అన్నట్టు. ఇది కూడా బాగుంటుంది. ఇంకా అదైతే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అందరూ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలానే చేసేవారు, పెసర్లతోనే చేసేవాళ్ళు సత్తు. చాలా బాగుంటుంది అది. ఇంకా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇట్లా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అయితే పెసరపప్పుని మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత షుగర్ని కూడా కంపల్సరీగా గోలవాలి. అయితే మనము పెసరపప్పు 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, అయితే షుగర్ని మాత్రం 2 గ్లాసెస్ తీసుకోవద్దు. ఎందుకంటే 2 గ్లాసెస్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకోవాలి. షుగర్ని పౌడర్ లాగా మిక్సీ పట్టినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అనమాట. 2 గ్లాసెస్ తీసుకుంటే ఇంకెక్కువ క్వాంటిటీలో వస్తుంది. సత్తు చేసినప్పుడు షుగర్ క్వాంటిటీ ఎక్కువై స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా పెసరపప్పు టేస్ట్ అనేది మనకు అసలు తెలియదు, అసలు తినలేము కూడా. అందుకోసమే కొద్దిగా 2 గ్లాసెస్కి కొద్దిగా తక్కువ తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంక ఇందులోనే ఇలాచీ వేసేస్తున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇంకా లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఇలాచీ పైన పొట్టు తీసేసి సీడ్స్ వేసేసి ఇందులో మిక్సీ పట్టామంటే పౌడర్తో పాటు ఇలాచీ కూడా బాగా మిక్సీ అయిపోతుంది అన్నమాట. షుగర్ని పౌడర్ లాగా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టిన పెసరపప్పు పౌడర్, షుగర్ పౌడర్ రెండింటిని మిక్స్ చేయాలి. ఇంక ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా ఉంటుంది వేసినాం కాబట్టి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇక్కడే వేయాలన్నమాట, షుగర్లో వేయకుండా ఇక్కడ వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కలవని అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఈ పౌడర్ని రెండింటిని కలిపి మిక్సీ చేస్తామన్నమాట. అప్పుడు కరెక్ట్గా కలిసిపోతుంది షుగర్ పెసరపప్పు పౌడర్ అనేది. ఇంక ఇట్లా కొంచెం అట్లా కలిపిన తర్వాత ఇంకా గీ ఉంటుంది కదా, నెయ్యి వేడి చేసేసి ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అట్లా కలిపేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇంకా గీ అంటే మన ఇష్టం, ఎంతైనా వేసేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసేసుకోవచ్చు అనమాట. అయితే కొంతమంది సత్తు అంటే పౌడర్ లాగానే ఉంచుతారు. సో అప్పుడు గీ వేయని అవసరం లేదు, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా అవసరం లేదు, మొత్తం మిక్స్ చేసేసి ఇంకా అలానే ఉంచుతారు అనమాట. అయితే నేను ఇక్కడ లడ్డు లాగా చేస్తాను కాబట్టి గీ కంపల్సరీగా వేయాలి. అట్లాగని తక్కువ అయింది అనుకోండి లడ్డు చుట్టడానికి రాదు, పర్ఫెక్ట్గా రాదు. కరెక్ట్గా వేసేసుకోవాలి గీ. బాగుంటుంది ఇందులో సత్తు టేస్ట్ చాలా బాగుంటుంది గీ స్మెల్తో, ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట ఈ సత్తు. సో మంచిగానే వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి తిప్పేసి మిక్సీ పట్టుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది, అన్నీ కలిసిపోతాయి అన్నమాట. సో
ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, ఆ కలర్ వస్తుంది అనమాట. సో ఇట్లా అంతా మిక్సీ పట్టుకొని లడ్డూలాగా చుట్టేయడమే. ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టేయడమే. ఇక్కడ గీ తక్కువైంది అనుకోండి లడ్డు రాదు, విరిగిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా వేసుకున్నారంటే ఇట్లా లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే, మిగతా అన్నిటిని లడ్డులాగా చుట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరసత్తు రెడీ అయిపోతుంది. యమ్మీగా ఉంటుంది నిజంగా. మా పిల్లలకైతే చాలా ఇష్టము. అయిపోయేదాకా తింటారు. 1 మంత్ దాకా ఉంటుంది అనమాట. నేను అంటే పెసరపప్పు షుగర్ కలిపి కేజీ అవుతుంది కదా, 1 మంత్ దాకా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.